యేసును బంధించి తీసుకుని పోయి పిలాతునకు అప్పగించిరి. పిలాతు, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, ఆయన నీవన్నట్టే అని అతనితో చెప్పాను. ప్రధాన యాజకులు ఆయన మీద అనేకమైన నేరములు మోపగా, పిలాతు ఆయనను చూచి, మరలా నీవు ఉత్తరమేమియో చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనెను. అయినను యేసు ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు ఆశ్చర్యపడెను. ఆ పండుగలో వారు కోరుకునిన ఒక ఖైదీని పిలాతు విడిపించువాడు. అధికారులను ఎదిరించి కలహములలో నరహత్య చేసిన వారితో కూడా బంధించబడి ఉంచిన బరబ్బా అను ఒకడుండెను. జనులు గుంపుగా కూడి వచ్చి అతడు అది వరకు తనకు చేయుచూ వచ్చిన ప్రకారము చేయవలెనని అడుగగా, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించడని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అందుకు బరబ్బాను తమకు విడుదల చేయవలనని జనులు అడుగున్నట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజును మీరు చెప్పువాని నేనేమి చేయుదునని మరలా వారిని అడిగాను. వారు వానిని సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు? అతడే చెడు కార్యము చేసినని వారిని అడుగగా, వారు వానిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ అప్పగించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ గనుక మనం చూస్తున్నట్లయినదండి, పిలాతు ఒక గవర్నర్గా ఉన్నాడు, రోమా గవర్నర్గా ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు. ఆ రోమా ఆధిపత్యములో క్రైస్తవులు హింసించబడ్డారు, క్రైస్తవులు చెరపట్టబడ్డారు, హతసాక్షులయ్యారు. ఆ హతసాక్షులు అవుతూ ఉన్న సమయంలో యాకోబుని చంపించేశారు. అంతకుముందే బాప్తిసమిచ్చే యోహాను గారిని చంపించేశారు, హతసాక్షులయ్యారు. నెక్స్ట్ ఎక్కడి దాకా వచ్చేసిందండి? యేసయ్య వంతు వచ్చింది. ఆయన వచ్చిందే అందుకు. ఆయన పవిత్రమైనటువంటి రక్తము మన కొరకు చిందించటానికి, మన మీద పాపముగా రుణముగా ఉన్నటువంటి పత్రమును మేకులతో కొట్టి వాటి మీద ఉన్న చేవ్రాతను తుడిచివేసి మనల్ని నిరపరాధులుగా చేయటానికే ఆ పరిశుద్ధుడైనటువంటి తండ్రి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగింది ఏంటో తెలుసండి. మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఒక ఉదయం వచ్చిందండి. మన జీవితంలోకి ఎన్ని ఉదయాలు వస్తున్నాయండి, ఎన్ని సూర్యోదయాలు వస్తున్నాయి, ఎన్ని సూర్యాస్తమయాలు వస్తున్నాయి. మన జీవితము ఎలా ఉంటుంది, ఎలా నడుస్తున్నాం? ఆయన జీవితంలోనికి ఒకనొక రోజు వచ్చిందండి. ఉదయము కాగానే కొంతమంది చేరి ఆలోచన చేస్తున్నారు, కుట్ర పన్నుతున్నారు. మన భాషలో చెప్పాలంటే కుట్ర పన్నుతున్నారు. ఉదయం కాగానే ప్రధాన యాజకులను, పెద్దలను, శాస్త్రులను, మహాసభ వారందరూ కలిసి ఆలోచన చేశారు. ఎంతమంది ఉన్నారండి అక్కడ? చెప్పాలి నాన్న, ఎంతమంది ఉన్నారు? ప్రధాన యాజకులు, తర్వాత పెద్దలు, తర్వాత శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకైలు, పెద్దలు, యాజకులు, ప్రధాన యాజకులు, మొత్తం వీళ్ళందరూ కూడా కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు తెలుసండి? యేసుని ఎలా చంపాలి. ఈ యేసు వెనకాల గొర్రె పిల్లల్లాగా వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ కూడా ఆయన్నే వెంబడిస్తున్నారు. ఆయనలో ఏదైనా దోషం కనిపించిందా? పిలాతుకి కనిపించలేదు. మరెందుకని ఆయన చంపాలని చూస్తున్నారంటే ఇక్కడ వాక్యం కూడా సెలవిస్తుందండి. అదే 15:9 ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించిరి. యేసయ్యలో ఏ నేరము కనబడలేదండి. వాళ్ళు ఎందుకు అప్పగించారు అంటే అసూయ. మాకన్నా ఆయన పేరు మారుమోగిపోతుంది కదా. ఈ యాజకులు, ప్రధాన యాజకుల దగ్గరికి ఈ ప్రజలు రావడం మానేశారు. ఇక ప్రతి ఒక్కరు కూడా స్వస్థత కోసం కావచ్చు, రక్షణ కోసం కావచ్చు, ఆహారం కోసం కావచ్చు, లేకపోతే మరి ఆ యొక్క వాళ్ళ జీవితాలు విడుదల కొరకు కావచ్చు, ప్రతి ఒక్కరూ యేసును వెంబడిస్తూ వెళ్ళిపోతున్నారండి. అది యాజకులు చూశారు, ప్రధాన యాజకులు చూశారు, శాస్త్రులు చూశారు, పరిసయ్యులు చూశారు. వాళ్ళందరూ కలిసి కూటమి ఏర్పాటు అయిందండి.
కక్ష సాధింపు చర్యలు ఆనాడు జరిగినట్లు ఈనాడు కూడా జరుగుతున్నాయి, అవునా కాదా? కళ్ళెదుట చూసామండి. ఎవరంటే ప్రజెంట్ ఇప్పుడు చనిపోయినటువంటి, కక్ష సాధింపు చర్యల్లో బలైపోయినటువంటి, హతసాక్షి అయిపోయినటువంటి, రక్తము చిందించినటువంటి, ఆనాడు స్టెఫెన్ చిందించాడండి. శిష్యులందరూ కూడా చంపబడ్డారు, అవునా? పౌలు గారు కావచ్చు, శిష్యులందరూ కావచ్చు, అందరూ చంపబడ్డారు. చివరికి ఇప్పుడు ఎవరు ఉన్నారండి? ఎవరమ్మా? ప్రవీణ్ పగడాల గారు. నువ్వేమి ఆపద్దు రికార్డ్ చేసే ఉంచు. ప్రవీణ్ పగడాల గారు హతసాక్షి అయిపోయారండి. ఆయన చంపేశారు, గ్యారంటీ, దానిలో తిరుగులేదండి. ఆయన చంపేశారు. ఇది హత్య ఏమంటున్నారండి? ఇది యాక్సిడెంట్. చంపేశారు, చివరికి ఏమన్నారు? యాక్సిడెంట్. నేను కొద్ది రోజుల వరకు ఆయనది చూడలేదండి. ఎందుకంటే చూశానంటే నేను చాలా డీప్గా వెళ్ళిపోతాను, ఏదైనా అంతే, అంత లోపలికి వెళ్ళిపోతాను. చాలా రోజుల వరకు నేను చూడలేదు. వింటున్నాను, తండ్రి నీ సమయం ఆసన్నం అవుతుంది, అందుకే హతసాక్షులు లేస్తున్నారు, తన భార్య ఉంది, బిడ్డలు ఉన్నారు, ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో అతను ఎలా ఎదుర్కొన్నాడో, అతను ఎలా ఎంతగా కేకలు పెట్టాడో, ఎలా ఉందో అతని జీవితం అని కొంతకాలం బాధపడ్డాను. తర్వాత నేను ఓపెన్ చేసి చూశానండి. చాలా మంచోడండి, చాలా మంచోడు. అసలు తన పిల్లల్ని కొట్టడమే తెలియదంటండి. నేను రాత్రి గ్రూప్లో కూడా పెట్టాను అది. తన పిల్లల్ని కొట్టడమే తెలియదంట, తన పిల్లల్ని గద్దించడం తెలీదు, తన పిల్లల్ని తిట్టడం తెలీదు. అంత సెన్సిటివ్ అతను. నేను ఎప్పుడు నా పిల్లలతో కలిసి ఆడుకోవటము, ముచ్చట్లాడటము, నా పిల్లలతో కలిసి కేరింతలు, ఇవి మాత్రమే నాకు తెలుసు. నా పిల్లలు కొట్టడం నా వల్ల కాదు. నా పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టాలంటే కొంచెం కఠినంగానే ఉండాలి, అది నా వల్ల కాదు, అది నా నేచర్ కాదు, అది నాకు అసలు రాదు. నేను వెళ్ళానంటే పిల్లలందరూ పరిగెత్తుకొని వచ్చేస్తారు. ఆ 2 ఆడబిడ్డలు, పెద్ద పాపకి హార్ట్లో 4 రకాల ఇబ్బందులు ఉన్నాయంటండి. హార్ట్లో గుండె వ్యాధి కలిగి 4 రకాల ఇబ్బందులు ఉన్నాయంటండి పెద్ద పాపకి. మా పిల్లల కన్నా చిన్నపిల్లలే వాళ్ళిద్దరు. అటువంటి తండ్రిని పొట్టన పెట్టేసుకున్నారండి వాళ్ళు. ఎంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడో తెలుసా అండి. తండ్రి ముస్లిము, తల్లి క్రిస్టియను. కొంతకాలం రెబల్గానే ఉన్నారు, కరెక్ట్. కొంతకాలం తిరుగుబాటు స్వభావంతోనే ఉన్నాడు. అంటే ఎటు ఉండాలో తెలియదు. నాకు ఒక వర్తమానం విన్నానండి, నేను ఒకటి రికార్డ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకుని ఉంచాను, అది నాకు కావాలి. అది చదువుతుంటే నాకు చాలా, అది వింటుంటే నాకు చాలా ఏడుపు వచ్చేసిందండి. అతను అంటున్నాడు, నాకు తండ్రి ప్రేమ తెలీదు, నాకు తండ్రి కౌగిలి ఎలా ఉంటుందో తెలీదు, తండ్రి ఓదార్పు ఎలా ఉంటుందో తెలీదు, తండ్రి ద్వారా వచ్చే క్రమశిక్షణ ఎలా ఉంటుందో తెలీదు. నాకు తండ్రి లేడు, చనిపోయాడు కాబట్టి. నాకు తండ్రి లేడు, నా తల్లి నన్ను పెంచింది కాబట్టి నేను యవ్వన కాలం వచ్చినప్పుడు, ఖచ్చితంగా 25 ఏళ్ల వయసు వచ్చినప్పుడు, నూనూగి మీసాలు వస్తున్నప్పుడు నేను ఒక వ్యక్తిని కొట్టి చంపేశాను. చంపాలనుకున్నాను కానీ చావలేదాడు, బతికున్నాడు. మా అక్క ఎస్ఐ పోస్ట్లో ఉంది. ఆమె మా ఇద్దరికి కాంప్రమైజ్ చేసి, ఇక్కడ ఉంటే నువ్వు పాడైపోతావు. అతను ఎవరో తెలుసా అండి? కడప. ఎంతమందికి తెలుసు కడపనే? ఓ దేవ స్తోత్రం, నాకు ప్రాణం అండి కడప అంటే. ఎందుకో తెలుసా అంటే అక్కడ టీడీ ప్రసన్న కుమార్ ఉంటారు. అసలు అది కూడా నేను డౌన్లోడ్ చేసి ఉంచుకున్నాను. టీడీ ప్రసన్న కుమార్, నా ఆత్మీయ తండ్రి ఎవరంటే టీడీ ప్రసన్న కుమార్. నాకు అంత ఇష్టం. ఆయన చెప్తుంటే ఏం చెప్తున్నారు ఏంటబ్బా అని చెప్పి విన్నాను. తీరా చూస్తే ఏంటో తెలుసా అండి, టీడీ ప్రసన్న కుమార్ గారి సంఘ సభ్యుడు. నేను ఇంత బలంగా, ఇంత ఆత్మీయంగా లోతుగా వెళ్ళటానికి కారణం ఆయనేనండి. ఆయన అంత బలమైనటువంటి వర్తమానాలు. ఇప్పుడు కొంచెం నేను తగ్గించాను కానీ ఆయనది మాత్రం వదలండి, అంత ప్రాణం. ఆయన టీడీ ప్రసన్న కుమార్ గారి సంఘ సభ్యుడు. ఆ తల్లి పేరు మరియమ్మ. ఆమె ఆ సంఘములో సంఘ సభ్యురాలు. ప్రసన్న కుమార్ గారి చర్చికి వాకబుల్ డిస్టెన్స్ దగ్గరేనంట. ఆమె ఆ సంఘానికే వచ్చేది. తన బిడ్డ కోసం ఎంతో కన్నీరు కార్చిందంట. నా బిడ్డ మాట వింటలేదు, నా బిడ్డ తిరుగుబాటు చేస్తున్నాడో, నా బిడ్డ వ్యతిరేకంగా ఉన్నాడో, నా బిడ్డ కొరకు అయ్యా ప్రార్థన చెయ్యయ్యా. అప్పట్లో చిన్న పిల్లోడు అంటండి ఈయన. అస్సలు వింటలేదు, రెబెల్గా ఉంటున్నాడు, చాలా అస్సలు మాట వింటలేదు. మరి ఒకళ్ళని కొట్టి చంపేసేదాకా వచ్చాడు అంటే అతని యొక్క స్థితి ఎలా ఉన్నదో చూడండి. కానీ దేవుడు వదిలేశాడండి, వదలలేదు. ఆయన పట్ల ప్రణాళిక ఉంది, ఆయన పట్ల దేవుడి చిత్తం ఉన్నది.
అంత ఆ కొట్టేసి చంపేసి పారిపోయే స్థితి ఉన్నాడంటే అతను ఎంత మూర్ఖంగా పెరిగాడో చూడండి. కారణం తండ్రి లేడు, తండ్రి ప్రేమ లేదు, తండ్రి గద్దింపు లేదు, తండ్రి శిక్షణ లేదు, తండ్రి యొక్క ఓదార్పు లేదు, తండ్రి యొక్క మాట తీరు లేదు, ఏమీ లేదు. ఒంటరిగా పెరిగాడు అనమాట. అటువంటి స్థితిలో యవ్వన కాలం వచ్చినప్పుడు ఆ భయంకరమైన స్థితి నుంచి వాళ్ళ అక్క తప్పించింది. నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, హైదరాబాద్ వెళ్ళిపో అందంటాడు. హైదరాబాద్గా తిరుపతి వెళ్ళిపో అందంట. అక్కడ ఎవరో చుట్టాలు ఉన్నారు. తిరుపతి వెళ్ళిపో అని చెప్పి వాళ్ళ అమ్మ బట్టలు సర్దేసి ఇచ్చేసి పంపించేస్తే ఆ మూట పట్టుకొని వెళ్ళిపోయి రైల్వే స్టేషన్కి వెళ్ళి తిరుపతికి వెళ్ళకుండా హైదరాబాద్ వెళ్ళిపోయారంటండి. తిరుపతికి వెళ్ళకుండా హైదరాబాద్లో ఎవ్వరూ లేరంట. అసలు ఆ టికెట్ నేను ఎందుకు కొన్నానో నాకు తెలియదు. అక్కడి నుంచి వెళ్ళిపోయి హైదరాబాద్కి వెళ్ళిపోయి హైదరాబాద్లో ఎవరో ఎంక్వైరీ చేసి 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 ఎవరో ఉన్నారు అని తెలిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి కొంతకాలం ఉండి అక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్ ఒక యూత్ మీటింగ్ జరుగుతుంది అంటే తీసుకెళ్లారంటాడు. ఒక యూత్ మీటింగ్ జరుగుతుంది అంటే ఆ యూత్ మీటింగ్కి వెళ్తే అక్కడ పట్టబడ్డాడండి. హల్లెలూయా. అక్కడ వచ్చిందండి ఆయనకి యూటర్న్. అక్కడ తిరిగాడండి, అక్కడ పట్టుకున్నాడండి. దేవుడు పట్టుకునేంత వరకు అలాగే ఉంటారండి. దేవుడు పట్టుకున్న తర్వాత ఇంకా ఎవరు ఆగలేరండి. ఎందుకంటే ఈ జీవితం ఈ జీవితం ఎంతసేపు సంపాదించటమో, ఎంతసేపు కష్టపడ్డామో, తెల్లారు లేచి దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా తింటమో, మన స్వార్థమో, మన జీవితం ఇదే. కానీ దేవుడి కొరకు ఎక్కడ పని చేస్తున్నావు నువ్వు? దేవుడి కొరకు స్వార్థం లేని బ్రతుకు ఎక్కడ బ్రతుకుతున్నావు? చాలా తక్కువ అండి అలా బ్రతికేవాళ్ళమే. స్వార్థం కోసమే మనం దేవుని వాడేసుకుంటున్నాం. మన వ్యాధులు విడుదల కావాలి, మనకు అప్పులు తీరిపోవాలి, మనకి స్వస్థతలు రావాలి, మన కుటుంబంలో సంతోషం ఉండాలి, అందుకే దేవుడు కావాలి. కానీ దేవుడి కొరకు నేను ప్రాణం పెడతాను అన్నవాళ్ళు తక్కువ. అతను తిరిగాడండి, యూటర్న్ తీసుకున్నాడు. అయ్యాక యూత్ మీటింగ్లో మారాడంట. అంతే. అక్కడి నుంచి వాళ్ళ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఒక సంఘంలో వెళ్ళాడు. ఆ సంఘం నుంచి అక్కడి నుంచి ఒక పాస్టర్ గారు దొరికారు ఆయనకి. అతను ఒక మిషనరీ. అక్కడి నుంచి వెళ్ళిపోయి మధ్యప్రదేశ్, అయ్యా గోపాల్, అక్కడికి వెళ్ళిపోయి 11 సంవత్సరాలు మిషనరీగా పనిచేశాడు అంటాడు. మిషనరీ అంటే ఎవరికైనా తెలుసా? ఇంకా దేని మీద వాళ్ళకి ఆశలు ఉండవండి. మిషనరీ సేవ 11 సంవత్సరాలు చేశాడు అంటండి. తిరుగులేదైతే నీకు అనుకున్నానండి నేను. ఇక నీకు తిరుగులేదు నాయన అనుకున్నాను. మిషనరీగా 11 సంవత్సరాలు పనిచేస్తే ఆ పాస్టర్ గారు కూతురే అడిగిందంట నన్ను పెళ్లి చేసుకోవాలి. అప్పుడు అలా డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ పాస్టర్ గారికి చెప్పాడండి, మీ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమంటుంది, మీరు చేసుకోమంటే చేసుకుంటాను, మీకు ఇష్టమైతే మాట్లాడాను. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. 2 ఆడబిడ్డలు పుట్టారు. సేవ స్టార్ట్ అయింది. నేను చాలా వరకు ఆయన చూస్తూనే వస్తున్నానండి. ఎంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అంటే అసలు భయం లేదు ఆయనలో. 2 ఆడబిడ్డలు ఉన్నారు, తన భార్య ఉంది. అంతేకాదు తన భార్య 14 మంది పిల్లల్ని, మొత్తం 14 12 ప్లస్ వీళ్ళిద్దరు 14 మంది పిల్లల్ని పెంచుతుందంటండి, ఆడపిల్లల్ని. మరి ఆమె కూడా ఒక మిషనరీ, తండ్రి మిషనరీ, భర్త మిషనరీ. సేవకి సమర్పించుకున్న వాళ్ళు అండి. ఏదో ఆశించి చేసేవాళ్ళు కాదండి మిషనరీస్ అంటే. దేని మీద, డబ్బు మీద, లేకపోతే పేరు మీద, దేని మీద ఆశ ఉండదు. మిషనరీ ఒక సేవ కొరకు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధం. నాకు చాలా సంతోషం అనిపించిందండి. ఇప్పుడు లేస్తారు. ఇప్పుడు ప్రారంభమైంది. క్రైస్తవుల ఉజ్జీవం ప్రారంభమైంది, ఐక్యత ప్రారంభమైంది. ఆయన ఒక్క మరణమేనండి ప్రపంచం అంతా దద్దరిల్లిపోతుంది. ప్రపంచం మొత్తం దద్దరిల్లిపోవడానికి కారణం ఆయన ఒక్క మరణం. అలాగే ఎంతమంది చనిపోలేదండి? ఇంత ఉజ్జీవం వచ్చిందా? ఇంత కెరటంలాగా ఎగిసిపడిందా? అంటే ఆయనలో ఎంత ఆత్మ తీవ్రత ఉందో చూడండి. ఆయన మరణం చాలండి, మొత్తం సువార్త వ్యాపించిపోతుందండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. క్రైస్తవులందరూ రగిలించబడుతున్నారు. కానీ మనం ఎలా ఉన్నాం? మన పరిస్థితి ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? రోజు రోజుకి మారుతూ ఉందా లేదా? రోజు రోజుకి కూడా మన ఆత్మీయ జీవితం ఎదుగుతూ ఉండాలి. మన ప్రార్థన ఎదగాలి, మన ప్రార్థనలో ఎదగాలి, దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉండాలి. మార్పు లేని జీవితాలు వృధా అండి. అది బ్రతికినా ఒకటే, పోయినా ఒకటే, ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. మిషనరీలుగా బతకాలండి. సేవ కొరకు సమర్పించుకుని బ్రతకాలి. దేవుడి కొరకు ఒక సమర్పణ, ఒక త్యాగం దేవుడు మనలో నుంచి ఆశిస్తూ ఉంటాడండి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా. ఇక్కడ వాక్యం కనుక చూస్తే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, యాజకులు, ప్రధాన యాజకులు వీళ్ళందరూ కూడా కూర్చుని ఏం ఆలోచిస్తున్నారు? ఆయన్ని చంపేయాలి. ఎందుకంటే యేసును అందరూ వెంబడించేస్తున్నారు. వారిలో ఏమొచ్చింది? అసూయ. అసూయ చాలా కష్టతరమైనటువంటిదండి, చాలా భయంకరమైన పాపం. ఆ పాపం వెళ్ళిపోయింది, ఆ పాపం వాళ్ళలోనికి జొరబడింది. యాజకులు ఎవరండి? పాస్టర్స్. ప్రధాన యాజకులు ఎవరండి? అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళి దేవునికి ధూపం వేసేవాళ్ళు, దేవునికి అతి సమీపంగా ఉండేవాళ్ళే ఈయన్ని చంపడానికి సిద్ధమైపోయారండి. హల్లెలూయా. ఈయన్ని చంపాలని ఆలోచన చేశారు. వీళ్ళందరూ కలిసి పిలాతు దగ్గరికి యేసుప్రభుని తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన తర్వాత ఆయనకు అర్థమవుతుంది, పిలాతు గవర్నర్గా ఉన్నాడు, గవర్నర్కి అర్థమవుతుంది ఇతనిలో ఏ నేరము లేదు. ఆయన కొన్ని పరీక్షలు చేశాడు. ఆ పరీక్షలు చేసిన తర్వాత ఏ నేరం ఆయనలో కనిపించట్లేదు, ఏ దోషము కనిపించట్లేదు. నువ్వు రాజువా అంటే నీవు అన్నట్టే, ఇదిగోనే పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చిన రాజుని అన్నాడే, కానీ ఒక్క నేరము కూడా కనీసం వాళ్ళ మీద కూడా మోపలేదండి. ఆయన చూశాడు ఇతనిలో ఏ నేరము లేదు. వీళ్ళు అసూయ చేత, ఈర్ష్య చేత, ద్వేషము చేత, కక్ష సాధింపు చర్యలతో ఈయన అప్పగించారు. పిలాతు కొట్టుమిట్టాడిపోతున్నాడు అండి. కారణం అతని చేతిలో అధికారం ఉంది. ఎలాగైనా యేసును విడిపించాలి, ఎలాగైనా యేసును విడిపించాలి అని చెప్పి అతనికి ఒక ఆలోచన వచ్చింది. చూడండి, ప్రధాన యాజకులు 9వ వచనం, ప్రధాన యాజకులు అసూయ చేత యేసును అప్పగించినని పిలాతు తెలుసుకొని, నేను యూదుల రాజును మీకు విడుదల చేయగోరుచున్నారా అని అడిగాను. అందుకు అతడు బరబ్బాను తమకు విడుదల చేయవలెనని జనులు అడుగునట్లు ప్రధాన యాజకులు వారిని ప్రేరేపించిరి. హల్లెలూయా. ఎవరి బరబ్బా? ఈ రోజున బరబ్బా గురించి తెలుసుకుందామండి. బరబ్బా అంటే ఎంతమందికి ఇష్టం? చెయ్యొత్తండి. బరబ్బా నీకు ఇష్టమా? నీకు ఇష్టం? యోధా అంటే ఎంతవరకు ఇష్టం? ఇస్కరియోతు యోధా. యోధా గురించి కూడా ఒకరోజు తెద్దాం, ఎందుకంటే ఇవి శ్రమకాల ధ్యానాలు కదా. బరబ్బా అంటే ఎంతమందికి ఇష్టం? ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అతను బందిపోటు దొంగ, అతను ఒక హంతకుడు, అతని మీద నేరారోపణలు ఉన్నాయి, అతడు బలత్కారుడు. అటువంటి బరబ్బా గురించి ఎవరు ఇష్టపడతారు? కానీ వీళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారు? ఈ యోధులు ఎందుకు ఇష్టపడుతున్నారు? మనం ఎందుకు ఇష్టపడట్లేదు? దానిలో ఉన్న మర్మం ఏంటో మనం తెలుసుకుందాం, దానిలో ఉన్న వ్యత్యాసం ఏంటో మనం తెలుసుకుందాం. వాళ్ళందరూ ప్రేరేపించబడ్డారు. ఎవరి చేత అంటే అక్కడ ఉన్నటువంటి యాజకుల చేత, ప్రధాన యాజకుల చేత, పెద్దల చేత వాళ్ళు ప్రేరేపించబడి అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ అనేక నేరాలు మోపుతూ చివరికి ఏమన్నారు? ఇప్పుడు పస్కా పండుగలో ఒక నేరస్తుడిని విడిపించటం ఆనవాయితీ కదా. ఒక నేరస్తుడిని మీ పండగ రోజున విడిపించటం ఆనవాయితీ కదా. నేను ఈ యేసును విడిపించగోరుదునా? పిలాతుకి ఎంత ఇష్టంగా ఉందండి. పిలాతుకి యేసు ప్రభులో ఏ దోషము కనబడలేదు. ఈ యాజకుల అసూయ చేత అప్పగించారని తెలిసి అతను విడిపించాలి అన్నప్పుడు ఆ యొక్క విషయం ముందే తెలుసండి. వాళ్ళకి ముందుగానే ప్రిపేర్ చేశారు. ఎవరిని? అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ, ఇశ్రాయేలు ప్రజలందరినీ, యూదులందరినీ సిద్ధపరిచేసి మాకు యేసొద్దు, మరి ఎవరు కావాలి? బరబ్బా కావాలి. బరబ్బా ఎవరు? బందిపోటు దొంగ. ఎక్కడ ఉన్నాడు? చెరసాల్లో ఉన్నాడు. చెరసాల్లో బంధించబడి ఉన్నాడు. ఎందుకు చెరసాల్లో ఉన్నాడు? అతని మీద నేరం ఉంది. అతను ఒక హంతకుడు, అతను ఒక బందిపోటు దొంగ. బందిపోటు దొంగ ఎక్కడుంటారండి? ఎవరు ఉండనటువంటి స్థలాల్లో, ఆ బస్సుల్లోనూ, ఆ ట్రైన్స్లోనూ జొరబడి, దానిలో మత్తయి సువార్తలో ఏముందో తెలుసంటే ప్రసిద్ధికెక్కినటువంటి, అంటే ఈ యొక్క దొంగతనాలు చేయటంలో ప్రసిద్ధిగా అంచాడంటండి. అంత మూర్ఖుల యూదులు, అంత తెలివిలేని వాళ్ళ యూదులు. ఆయన్ని ఎందుకు కోరుకున్నారు వీళ్ళు? ఆ యూదులు మాకు బరబ్బాని విడుదల చేయండి, యేసును సిలువ వేయండి. వాళ్ళు మాట్లాడింది అదే కదా. మాకు బరబ్బా కావాలి, యేసు మాత్రం నాకు వద్దు. యేసు ఏం చేశాడు? ఆయన ఉచితంగా అందరినీ స్వస్థపరిచాడు, రక్షణ ఇస్తున్నాడు, దయ్యాలు పట్టుకున్న వాళ్ళకి విడుదల ఇస్తున్నారు, ఆ యొక్క ఆహారాన్ని పంచుతున్నాడు. ఆయనలో ఒక్క తప్పిదము కూడా కనబడలేదే. పాపులందరికీ రక్షణ ఇస్తున్నాడు, అందరినీ చేరదీస్తున్నాడు, పరలోక రాజ్యాన్ని మర్మాలు చెప్తున్నాడు. మరి ఇతని గురించి అయితే ఈ నరహంతకుడు దొంగ, బందిపోటు దొంగ, ఆ దొంగతనాలు చేయడంలో చాలా ప్రసిద్ధిగాంచిన వాడు, మరి వాళ్ళ కళ్ళు పోయినాయా? జ్ఞానం లేదా? మరి వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు? అతను గనక బయటకు వస్తే వీళ్ళకే కదా హాని, అవునా కాదా?
వాళ్ళకే కదా హాని. ఒక దొంగోడు బయటకు వచ్చాడంటే వాడికి విడుదల ఇచ్చాము అంటే ఆడు దోచుకుంటూ పోతాడా లేదా? కానీ ఎందుకు వదిలేరు వీళ్ళు? ఎందుకు కావాలన్నారు? ఎందుకు ఆ దొంగనే ప్రేరేపిస్తారు, ఆ దొంగనే ప్రేమిస్తారు, దొంగనే కావాలి కావాలి కావాలి. ఆ స్థానంలోనికి యేసుని సిలువ వేసండి, యేసు మాత్రం మాకొద్దు, ఈ దొంగడే మాకు కావాలి అంటున్నారు. ఎందుకో తెలుసా అండి? బరబ్బా ఎవరో తెలుసా? బరబ్బా యూదుడు. బరబ్బా ఎవరో కాదండి, బరబ్బా యూదుడు. ఎందుకు యూదుడైనటువంటి బరబ్బా ఒక బందిపోటు దొంగగా మారాడు, ఒక హత్యలు చేస్తూ హంతకుడిగా ఎందుకు మారాడు అంటే, ఆనాటి కాలంలో రోమా సామ్రాజ్యం ఆధిపత్యంలో ఉందండి. రోమా సామ్రాజ్యం ఆధిపత్యంలో ఉంది. ఆ రోమా సామ్రాజ్యం నుంచి ఆ యొక్క యూదులు బానిసలుగా బ్రతుకుతున్నారు. ఆ బానిసత్వం నుంచి మాకు విడుదల కావాలి, ఆ బానిస బ్రతుకు మాకొద్దు. తిరుగుబాటుదారుడండి ఈ యూదా. ఎవరు ఈ యొక్క బరబ్బా ఎవరు అంటే తిరుగుబాటుదారుడు, ఒక నక్సలిజాన్ని ప్రేరేపించేవాడు, ఒక ఉగ్రవాది. ఇప్పుడు అర్థమవుతుందండి, ఒక ఉగ్రవాది అతను. మాకు ఈ రోమా చెరసాల, ఈ యొక్క రోమా సామ్రాజ్యం నుంచి, ఈ రోమా ఆధిపత్యం నుంచి మాకు విడుదల కావాలి అని పోరాటాలు చేస్తూ ఆ దేశం మీద తిరగబడుతూ ఆ యొక్క రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేసిన తిరుగుబాటుకారుడు, తిరుగుబాటుదారుడు. వీళ్ళందరూ ఇశ్రాయేలీలు అందరూ ఎందుకు బరబ్బాని కోరుకుంటున్నారో తెలుసా అండి? బరబ్బా కనుక విడుదలైతే ఈయనేం చేస్తాడు? ఎంతసేపు ప్రేమ, క్షమాపణ, దీవెన, రక్షణ, ఇంకేంటండి విడుదల. ఎవరన్నా పాపముతో ఉన్న వాళ్ళనైతే క్షమించేయటము, ఆకలితో ఉన్న వాళ్ళకి వస్తే ఆహారం పెట్టే. ఈ వాళ్ళకి నప్పలేదండి, ఈ వాళ్ళకి అంతగా అనిపించట్లేదు. వీళ్ళు ఎందుకు, వీళ్ళ యొక్క కాన్సన్ట్రేషన్ ఎవరి మీద ఉంది, వాళ్ళ యొక్క గురి గమ్యం ఎవరి మీద ఉందో తెలుసా అంటే, బరబ్బా వస్తే బాగుంటుంది. ఎందుకు బరబ్బా వస్తే బాగుంటుంది అంటే, బరబ్బా వస్తే బాగుంటుంది. ఎందుకు బరబ్బా వస్తే బాగుంటుంది అంటే, బరబ్బా ఒక ఉగ్రవాది, బరబ్బా ఒక నక్సలిజం, బరబ్బా ఒక ఉగ్రవాది. ఇతన్ని కనుక మనం విడిపించుకుంటే ఇతడు మన పక్షాన పోరాటాలు చేస్తాడు, ఇతడు మన పక్షాన పోరాట యోధుడు, ఇతడు మనల్ని ఈ యొక్క రోమా సామ్రాజ్యం చేతిలో నుంచి విడిపించేస్తాడు. కాబట్టి బరబ్బా కావాలి. ఆనాడు ఈ మోషే కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయారో తెలుసండి వీళ్ళు. ఆనాడు మోషే కూడా 430 సంవత్సరాలు ఈ యొక్క ఇశ్రాయేలీలు ఫరో చేతి కింద అణచబడుతున్నప్పుడు, ఫరో చేతి కింద అణచబడుతూ ఉన్నప్పుడు, ఐగుప్తు రాజ్యములో బానిసలుగా ఉన్నప్పుడు, ఆ బానిసత్వం నుంచి మోషే మమ్మల్ని విడిపించాడు. మోషే మమ్మల్ని విడిపించాడు కాబట్టి మోషేలాగా బరబ్బా కూడా విడిపిస్తాడు. మోషేలాగా ఈ బానిసత్వం నుంచి మాకు విడిపిస్తాడు. మోషేలాగా మమ్మల్ని నడిపిస్తాడు. సొంత ఆలోచన, సొంత ఉద్దేశాలు, సొంత కార్యాలు. మోషే ఒక వ్యక్తిని చంపాడండి, ఐగుప్తుడినే చంపాడు. కానీ దేవుడు ఒప్పుకున్నాడమ్మా? అది కాదు, దేవుడు ఎంచుకున్న మార్గం అది కాదు. తీసుకెళ్ళి పడేశాడండి 40 సంవత్సరాలు అరణ్యంలో. మోషే పట్ల గొప్ప ప్రణాళిక ఉంది, కానీ మోషే ఎంచుకున్న మార్గం అది కాదు. దేవుడు ఎంచుకున్న మార్గం అది కాదు. మోషే నడవలసిన మార్గం అది కాదు. ఆ రెబల్నెస్ని దేవుడు ప్రేరేపించట్లేదు, ఆ తిరుగుబాటు స్వభావాన్ని దేవుడు ఇష్టపడలేదు. అందుకే మోషే అయినా సరే ఆ యొక్క ఫిలిష్తీయుడిని చంపినప్పుడు, ఇసుకలో పాతి పెట్టినప్పుడు మోషే అప్పుడు అనుకున్నాడు, మోషేలో ఉన్న రోషం కరెక్ట్, ఆ పౌరుషం కరెక్ట్, ఇశ్రాయేలీల బానిసత్వం నుంచి విడిపించాలి అనుకున్నది కరెక్టే, కానీ తను ఎంచుకున్న మార్గం మాత్రం రాంగ్. అందుకే ఏమనుకున్నాడో తెలుసా దేవుడు? ఇతనికి తెలిసి రావాలి అంటే పడేయాలి దూరంగా. తీసుకెళ్ళిపోయాడు. మిద్యాను అరణ్యంలో 40 సంవత్సరాలు నలగొట్టేశాడండి. 40 సంవత్సరాలు నలగొడితే మోషే నత్తివాడు ఎందుకు అయిపోయాడండి? ఎప్పుడన్నా మీకు అర్థమైందా? మోషే నత్తివాడు. మీకు ఆ విషయం తెలుసా? మోషే నత్తివాడు. మోషే నత్తుడు ఎందుకు అయిపోయాడు? మోషే గురించి నిర్గమకాండంలో వాక్యం ఏం సెలవిస్తుంది? మోషే సకల విద్యలందు ఆరితేరినవాడు, సకల విద్యా ప్రావీణ్యుడు కలిగినవాడు, ప్రాధాన్యత కలిగినవాడు, నత్తివాడు కాదండి, అన్నీ కలిగి ఉన్నాడే. చివరికి ఏమైందండి? అరణ్యంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? గొర్రెల్ని తోలుకుంటున్నాడు కర్రబెట్టి. ఎక్కడ ఉండాలండి మోషే? అంతఃపురంలో ఉండాలి, గుర్రం మీద ఉండాలి. రాజుగారు అంతటి వాడు, రాజుగారు తర్వాత మోషేయే రాజు, అందలాలు ఎక్కాల్సిన వాడు,
అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి దేవుడు ఏం చేశాడు, ఆ రాజదండం ఉండవలసినటువంటి ఆ చేతిలో ఏం పెట్టాడండి, దేవుడు కర్ర పెట్టాడండి. దేవుడు నేర్పించేటువంటి గుణపాఠాలు కొన్ని చాలా శ్రేష్టమైనవి. ఎందుకో తెలుసండి, మోషేలో ఉన్నది ఒక్కటే ఏంటో తెలుసు, భయంకరమైన కోపం, మనుషుల్ని చంపేసే అంత కోపం తెలుసండి. మోషేని మనుషుల్ని చంపేసే అంత కోపం. కానీ దేవుడు చూశాడు. దేవుడికి మోషే కావాలి, కానీ అతనిలో ఉన్నటువంటివన్నీ కూడా తీసివేయబడాలి. అతనిలో ఉన్నవన్నీ కూడా మార్పు చెందాలి. అందుకే ఏం చేశాడో తెలుసండి, మోషేని తీసుకెళ్ళి 40 సంవత్సరాలు అరణ్యంలో పడేస్తే అప్పుడు ఆ గొర్రెల వెనకాల తిరగడం, మనుషులు లేరు, అరణ్యంలో మనుషులు లేరు, మాట్లాడడానికి మనుషులు లేరు, ఆ సిప్పరావు బగుతుంది, బిడ్డలో ఉంటున్నారు అంతే, సహకారం ఎవ్వరూ లేరు. 24 గంటలు రాత్రి లేదు పగలు లేదు ఆ గొర్రెల దగ్గర ఉండి గొర్రెలతో మాట్లాడి ఆ గొర్రెల భాష వచ్చేసిందండి. ఆ గొర్రెల లాంటి సాధువు వచ్చేసింది, సాధువు మనస్తత్వం. ఒక గొర్రెలాగా మారిపోయాడు, తల దించుకొని ఉండటమే. ఈ ప్రవీణ్ గారు కూడా ఒకళ్ళని ఏదో హత్య చేయటానికి అంత కోపం, అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు తెలుసండి, ఎక్కడ పడేశాడండి, మధ్యప్రదేశ్ భోపాల, అక్కడికి వెళ్ళిపోయి 11 సంవత్సరాలు మిషనరీగా పనిచేశాడు. అక్కడికి వెళ్తే చావో రేవో కూడా తెలియదండి. యేసయ్య కోసం చెప్పాలి అంటే ముందాళ్ళు కొడతారంట, కొట్టినాక అవి భరిస్తేనే వింటేనే, చావుకి ఎదిరించి వెళితేనేనండి మిషనరీ. అలా వెళ్ళిపోయాడు అంటండి. దేవునికి స్తోత్ర. అందుకే ఇంత గొప్ప విస్ఫోటనం చెందుతుందండి దేశమంతా. ఇంత తిరుగుబాటు స్వభావం, ఇంత కలవరపాటు, ఎంత ధైర్యం ఇప్పుడు క్రైస్తవులు ఎందుకు కలిగింది అంటే ఆయన ఎంత తెగించాడో ఆ తెగింపు ఇప్పుడు అందరి మీదకి వచ్చేసిందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ యొక్క వాక్యంలో కూడా చూస్తే మోషే ఏం చేశాడండి, మోషే నత్తివాడిగా మారిపోయాడు, తన మాట తీరు మర్చిపోయాడు, తనకున్న ప్రావీణ్యతలన్నీ కోల్పోయాడు. ఒక సాధువులాగా ఆ గొర్రెల్ని తోలుకుంటా వెళ్ళిపోయాడండి. గొర్రెలు తోడుకుంటే కానీ ఒక టైం వచ్చింది, దేవుడు దర్శించాడు, ఆయనలో ఉన్నదన్నీ తీసేశాడు, ఆయనలో కలిగినటువంటి అన్ని తలాంతులు తీశాడు. చివరికి దేవుడు దర్శించి ఆ హోరేబు పర్వతం మీద తన శక్తితో, తన బలముతో, తన ఆత్మతో నింపి ఏం చేశాడండి, ఒక గొప్ప నాయకుడిగా మార్చి ఫరో ఎదుట నిలబెట్టేశాడండి. హల్లెలూయా. ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా, ఆ పాత నిబంధనలో ధర్మశాస్త్రములో మోషే ఇశ్రాయేలీల ప్రజలు విడిపించాడు కదా. ఈ రోజున రోమా సామ్రాజ్యం ఆధిపత్యము నుంచి, ఈ యొక్క ఆధిపత్యపు పోరు నుంచి ఈ బరబ్బాయే మమ్మల్ని విడిపిస్తాడు. బరబ్బా యూదుడు, ఆ యొక్క రోమా సామ్రాజ్యం మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి తిరుగుబాటుదారుడు. ఇతని కోపం, ఇతని యొక్క రోషం, ఇతని యొక్క తెగువ, ఇతడు అందుకే హత్యలు చేశాడు వాళ్ళని, రోమీలని తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు ఎవరైతే చేశాడో వాళ్ళు చంపుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, అంతవరకు బాగానే ఉంది. మరి బందిపోటు దొంగగా ఎందుకు మారిపోయాడు? బందిపోటు దొంగగా ఎవరి దగ్గర దొంగతనం చేశాడు? బందిపోటు దొంగగా ఎందుకు మారిపోయాడు అని అంటే, అక్కడ ఉన్నటువంటి రోమా ఆధిపత్యంలో ఉన్నటువంటి అధికారుల దగ్గర ధనాన్ని, ఏదైనా కావచ్చు, బంగారమైన కావచ్చు, అక్కడి నుంచి కొల్లగొట్టుకుని తీసుకొచ్చి ఈ యొక్క యూదులు ఉన్నారు కదండి, బానిసలుగా బ్రతుకుతున్నారు, వాళ్ళకి పంచిపెడుతున్నాడండి. తనకు కావలసిన తనకు తీసుకొని మిగతాది ఇక్కడున్నటువంటి యూదులు ఎవరైతే కడుపేద స్థితిలో ఉన్నారో వాళ్ళకి పంచిపెడుతున్నాడు. అది దేవుడు ఎంచుకున్న మార్గమా? హత్యలు చేయటం దేవుడు ఎంచుకున్న మార్గమా? దొంగతనాలు చేయటం దేవుడి కోసమే కదా దొంగతనం. అది దేవుడు ఎంచుకుంటాడా? దేవుడు ఇష్టపడతాడా? చెప్పండి. ఒకానొక రోజు నాకు ఒక సహోదరి ఉంటుంది, చేసే తప్పే, అమ్మ తప్పో ఒప్పో నాకు తెలియదు, నువ్వు చెప్పమ్మా, వ్యభిచారం తప్పు కాదా? దేవుడు ఇష్టపడతాడా? చాలా తప్పమ్మా. దేవుడు ఇష్టపడ్డు. నేను డైరెక్ట్గా చెప్తాను, నేను దేనికి భయపడ్డాను. దేవుడు ఇష్టపడ్డు, నిన్ను అంగీకరించాడు. దేవుడు నీ ప్రార్థన అంగీకరించడు, నీ సేవ నీ అర్పణ అసలుకే అంగీకరించడు. ఏషావు అర్పణ అంగీకరించడమ్మా. ఆ ఉన్న స్థితిలో నుంచి బయటికి రా. ఆ ఉన్న స్థితిలో నుంచి ఎప్పుడైతే మనం బయటకు వస్తామో
అప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. బరబ్బాని దేవుడు అంగీకరించలేదండి, మనుషులు మాత్రమే అంగీకరించారు. ఈ యొక్క మనుషులు ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారు, యూదులు ఏం చేస్తున్నారో తెలుసా అండి, ఈ బరబ్బా వల్ల మనకు విడుదల వస్తుంది అనుకున్నారు. అందుకని ఆయన విడిపించమన్నారు. ఆయన కేకలు వేస్తున్నారు. తర్వాత చూడండి, అతడు బరబ్బాను తమకు విడుదల చేయవల్లని ఆ జనులు అడుగుకొనున్నట్లు ప్రధాన యాజకులను వారిని ప్రేరేపించారు. అందుకు పిలాతు, అలాగైతే యూదుల రాజని మీరు చెప్పువారిని నేనేమి చేయవల్లని మరలా వారిని అడిగాను. వారు యేసును సిలువ వేయమని మరలా కేకలు వేసిరి. అందుకు పిలాతు, ఎందుకు ఇతడే కార్యము చేసిరని వారిని అడుగుగా వారు వారిని సిలువ వేయమని మరి ఎక్కువగా కేకలు వేసిరి. పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు మనస్సు గలవాడై, అది కావాలండి నాకు. పిలాతుకి ఇష్టం లేదు, పిలాతుకి యేసుప్రభుని సిలువేయటం ఇష్టం లేదు, పిలాతుకి యేసుప్రభుని చంపటం ఇష్టం లేదు. ఆయన తప్పించాలని నానా ప్రయత్నాలు చేస్తాడు. ఆయనకి ఇష్టం లేదు. కానీ ఎందుకు ఒప్పుకున్నాడు? ఇప్పుడు చెప్పండి, ఎందుకు అంగీకరిస్తున్నాడు అంటే పిలాతు జన సమూహమును సంతోషపెట్టుటకు, ఎవరిని సంతోషపెట్టడానికి పిలాతు తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. ఎవరిని సంతోషపెట్టడానికి దేవుడి రాజ్యానికి దూరం అయిపోయాడు. ఎవరిని సంతోషపెట్టడానికి కోసము ఆ యొక్క తను తీసుకున్న తీర్మానం మారిపోయింది. జనాల్ని సంతోషపెట్టడం కోసం బ్రతుకుతున్నాడు. ఆ రోజే స్నేహితుడిగా మారిపోయాడు అంటాడు. ఎవరండి? హేరోదు కదమ్మా, అంతేనా? ఆ రోజే హేరోదు స్నేహితుడిగా బద్ధ శత్రువులు స్నేహితుడిగా మారిపోయి, ఆ స్నేహం పోద్ది ఏంటమ్మా, ఆ స్నేహం పోద్ది, నువ్వు మళ్ళీ హేరోదుకి మళ్ళీ శత్రువుగా మారిపోతావు, జాగ్రత్త. అయ్యో నా స్నేహం పోద్దేమో, నా స్నేహితులు దూరం అయిపోతారేమో, అయ్యో ఈ ప్రజలు ఈ గవర్నర్ పోస్ట్లో నుంచి నన్ను తీసివేస్తారేమో, అయ్యో ఈ సింహాసనం పోద్దేమో, ఈ అధికారం పోద్దేమో, ఈ ఆధిపత్యం పోద్దేమో, నాకున్న ఉద్యోగం పోద్దేమో, నాకున్న తలాంతులు పోద్దేమో, నాకున్నవి ఈ యొక్క అర్హతలు పోతాయేమో, అదొక భయం. అందుకు జనాల్ని సంతోష పెట్టడానికి, జన సమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై, ఆయన మనసుకు తెలుసండి ఆయన చేసే తప్పు అని తెలుసు. ఈ రోజున మనం ఒక తప్పు చేస్తామండి, ఈ రోజున ఒక పొరపాటు చేస్తాం, ఆ తప్పు అని మనకు తెలుసా లేదా? ఖచ్చితంగా తెలుసు, కానీ చేస్తాం. ఎందుకు చేస్తాం? అలవాటు అయిపోయి కొంతకాలం చేస్తాం, వదులుకోలేక కొంతకాలం చేస్తాం, చివరికి ఏమవుతాం? మొత్తం కోల్పోయాడు. పిలాతు మొత్తం కోల్పోయాడండి. పిలాతుకు తను తీసుకున్న నిర్ణయం తప్పని తెలుసు, సిలువ వేయటం తప్పని తెలుసు. అప్పుడే తన భార్య కూడా వచ్చి ఒక ఉత్తరం రాసి పంపించి, ఆ నీతిమంతుడికి నువ్వే హాని చెయ్యకు అంది, నువ్వు తీర్పు తీర్చకు అంది. అయినప్పటికీ తన భార్య చెప్పింది, ఈయన తప్పించాలని చూస్తున్నాడు. కానీ జన సమూహమును ఎవరిని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నాడు పిలాతు? ఎవరిని సంతోషపెట్టడానికి బ్రతుకుతున్నాడు? మనుషుల్ని సంతోషపెట్టడానికి, జన సమూహమును సంతోషపెట్టడానికి. ఈ రోజున నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరి సంతోషం కొరకు నువ్వు మొదటి ప్రాధాన్యత ఇచ్చావు? ఎవరిని సంతోష పెట్టడం కొరకు అంటే మనల్ని మనమే సంతోష పెట్టుకోవటానికి, మొదట మనల్ని మనమే హెచ్చించుకోవటానికి, మన ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళు హెచ్చించుకోవటానికి. నువ్వు ఎవరి కొరకు, ఎవరి మనసును గెలుచుకోవాలి? నువ్వు దేని కొరకు జీవించాలి? పిలాతు జన సమూహమును సంతోష పెట్టుటకు తప్పుడు తీర్మానం, తప్పుడు తీర్పు తీర్చబడింది. అన్యాయపు తీర్పు తీర్చడం లేదా? ఇష్టముండి చేసినా లేకపోతే ఇష్టం లేకపోయి చేసినా మొత్తానికి చేశాడు కదా, తీర్పు వచ్చేసాడు. సిలువ వేసేయండి. ఆయనకి ఇష్టం లేదు, చేత్తో నీళ్లు తెప్పించుకున్నాడు, పాత్రలో చేయి కట్టుకున్నాడు, అటువంటి రక్తం నా మీదకి రాకూడదు, అటువంటి తీర్పు నా మీదకి రాకూడదు. నాకు ఆ పాపంలో ఏ పాలు పంపులు లేదు. ఆయనకు తెలుసు దానిలో ఏ పాపం లేదు, అందుకే చేతులు కడుక్కున్నాడండి. కానీ తీర్పు తీర్చకుండా ఉండవలసిందండి. దేవుడి సంతోషపెట్టడానికి బతకవలసింది. కానీ ప్రజలకు భయపడిపోయి వాళ్ళు నన్ను ఎక్కడ చంపేస్తారో, వాళ్ళకి నేను ఎక్కడ దూరం అయిపోతానో, ఈ యొక్క సింహాసనం ఎక్కడ పోద్దో, నా అధికారం ఎక్కడ పోద్దో, నా పోస్ట్ ఎక్కడ గల్లంత అయిపోద్దో. ఎంతమంది లేరండి ఈ రోజున? మనస్సు చంపుకుని బ్రతికే వాళ్ళు ఎంతమంది లేరు? అది తప్పని తెలుసు, కానీ చేస్తున్నావా లేదా? చేస్తున్నావు. ఇప్పుడు బరబ్బావా లేకపోతే ఏసైవా? పిలాతువా?
బరబ్బావా పిలాతువా? అసలు బరబ్బా అంటే అర్థం ఏంటో తెలుసండి? ఎంతమందికి తెలుసు? చెయ్యొద్దండమ్మా. బరబ్బా ఈజ్ ఈక్వల్ టు ఎంతమందికి తెలుసు? బరబ్బా అంటే ఏంటో తెలుసా అంటే బర్ ప్లస్ అబ్బా. బర్ ప్లస్ అబ్బా. బర్ అనగా గ్రీకుల్లో కుమారుడు, అబ్బా అనగా తండ్రి. అబ్బా అనగా తండ్రి. మొత్తం వాక్యం మొత్తం ఆ ఒక్క మాటలోనే ఉండిపోద్దండి. బర్ అనగా కుమారుడు, అబ్బా అనగా తండ్రి. ఆ తండ్రికి కుమారుడు. ఏ తండ్రికి కుమారుడు? పరలోకమందు ఉన్నటువంటి తండ్రికి కుమారుడు. కానీ అలా ప్రవర్తించాడా అండి? ప్రవర్తించలేదు. బరబ్బా అనగా ఆ తండ్రికి కుమారుడు ఒక అర్థం ఇస్తే, బరబ్బా అనగా ఇంకొక అర్థం ఏంటో తెలుసండి? ఉద్రేకపూరుడు, ఉద్రేకపరుడు. రెండవ అర్థం అది ఇస్తుందండి. ఈయన ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడు? దేన్ని ఎంచుకున్నాడు? రెండవ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఉద్రేకపూర్వకంగా జీవిస్తున్నాడు, ఉద్రేకపరుడుగా ఉన్నాడు, ఉద్రేకంతో చేస్తున్నాడు. సేవ కూడా ఉద్రేకంతో చేసేది కాదండి, దేవుని యొక్క తీర్మానంతో చేసేదే. తల ఒగ్గవలసిందే. హల్లెలూయా. ఉద్రేకంతో ఎన్ని తప్పులు చేస్తామండి? ఉద్రేకంతో, కోపంతో మాటలు, ఉద్రేకంలో తప్పులు, ఉద్రేకంలో పాపము, ఉద్రేకంలో ద్వేషము, ఉద్రేకాల కలహాలు. ఎంతమందికి ఉద్రేకాలు ఉన్నాయండి? ఉందా మనలో ఉద్రేకం అనేది? ఉద్రేకం అంటే ఏంటి? కోపం. అదే మహాపాపం. ఉద్రేకపూరుడు. ఆ తండ్రికి కుమారుడిగా బ్రతకలేకపోయాడు, కానీ ఉద్రేకపూరుడుగా బ్రతికాడు. అందుకే దేవుని గాయపరిచాడండి. అందుకే దేవుడు బాధ పెడుతున్నాడు. అందుకే హంతకుడుగా మారాడు, అందుకే దొంగగా మారాడు, అందుకే బందిపోటు దొంగగా మారాడు. మత్తయి సువార్తలో ప్రసిద్ధికెక్కిన బందిపోటు దొంగ. అదేమన్నా బిరుదా అండి? ప్రసిద్ధికెక్కిన బందిపోటు దొంగ అని వ్రాయబడి ఉన్నది. దొంగతనాలు చేయటంలో ఆరితేరిన వారుడు. దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడడా? బరబ్బాను చూసి దేవుడు ఇష్టపడట్లేదు, కానీ మనుషులు ఇష్టపడుతున్నారు. ఆయన ఆ మార్గాన్ని ఎంచుకున్నావు. నువ్వే మార్గం ఎంచుకున్నావు? ఆ తండ్రికి కుమారుడిగా మనం బ్రతుకుతున్నామా? లేకపోతే ఇంకా మన జీవితము, మన రోత జీవితం, పాప జీవితము, మనకి నచ్చినటువంటి మార్గాలు, మనకి నచ్చితే దేవుడు, మనకి నచ్చబోతే లోకం, మనకి నచ్చితే దేవుడు, లేకపోతే లోకంలో ఉన్న సమస్త కల్మషం, సమస్త కంపు, వాటితోనే మనం బ్రతికితే ఎవరవుతాం తెలుసా అండి? బరబ్బాలమే. అది తప్పని తెలిసి కూడా చేస్తే ఏమవుతుందో తెలుసా? పిలాతు జీవితమే ఎలా అంతమైందో తెలుసా అండి? పిలాతు ఎలా చనిపోయాడో తెలుసా? యేసుప్రభుని ఇక్కడ ఏమని తీర్పు తీర్చాడంటే, పిలాతు జనసమూహమును సంతోషపెట్టుటకు మనస్సు గలవాడై వారికి బరబ్బాను విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయమని అప్పగించాడు. అయిపోయింది, జడ్జిమెంట్ అయిపోయింది, తీర్పు తీర్చేశాడు. 39 కొరడా దెబ్బలు కొట్టారండి. ఆ కొరడాకి చివరి ఏముంది? గాజు పెంకులు కట్టారు, మేకులు కట్టారు. భయంకరంగా కొరడా పెట్టి కోట్లా కొట్టితే 1/4 కిలో మాంసం దాకా వచ్చేస్తుంది. అంత భయంకరమైనటువంటి శిక్షను అనుభవించాడు. దాంతో అవ్వలేదు. ముళ్ళ కిరీటం, తర్వాత సిలువ వేయబడ్డం, ఇవన్నీ జరుగుతున్నాయండి. ఆ సిలువ వేయబడి చనిపోయినప్పుడు ఆ మిట్ట మధ్యాహ్నం 3కే కారు చీకట్లు కమ్మినప్పుడు ఆయన అడుగుతున్నాడు, పిలాతు దగ్గరికి వర్తమానం వెళ్తుంది, ఆ యేసు చనిపోయాడు, ఆ సిలువ వేయబడినటువంటి యేసు చనిపోయాడు. ఆయన ఎప్పుడైతే ఆ మాట అన్నారో పిలాతు ఏమన్నాడు తెలుసా అండి? అతడప్పుడే చనిపోయినా బాధపడుతున్నాడు. కానీ తీర్పు తీర్చింది ఎవరండి? పిలాతే. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో ఆకాశం అంతా కూడా కారు మేఘాలు కమ్మిందో, భయంకరమైనటువంటి మహాభూకంపం కలిగిందా లేదా? మత్తయి సువార్తలో రాయబడి మహాభూకంపం. ఇవన్నీ చూశాడండి పిలాతు. ఇవన్నీ చూశాడు. నా వల్లే కదా ఈ తప్పు, నేను తీర్చినటువంటి అన్యాయపు తీర్పు వల్లే కదా. ఆయన నిజంగా మెస్సయ్యే, ఆయన నిజంగా దైవ కుమారుడే. అప్పుడు తెలుసుకుంటున్నాడండి. అప్పుడు ఏడుస్తున్నాడు, అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. పడి ఏం లాభం చెప్పండి? అప్పుడు పశ్చాత్తాపడి ఏం లాభం లేదండి. చివరికి ఏమవుతుందో తెలుసండి? అతని ఉద్యోగం పోతుంది. అతని ఉద్యోగం పోయింది. అతని కుటుంబాన్ని వదిలేశాడు. అతని కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోయి ఊరేసుకుని చనిపోయాడు అంటండి.
అన్యాయపు తీర్పు తీర్చడం వల్ల ఏం జరిగింది? చనిపోయాడంటండి. చరిత్రలు చెప్తున్నాయండి. అది అన్యాయమని తెలిసి కూడా ఈరోజు మనం అలాగే చేసామనుకో, తీర్పు ఉంటుందా ఉండదా? అది పాపమని తెలిసి కూడా ఈరోజు వదిలిపెడుతున్నామా లేదా? పిలాతులాగానే పాపమని తెలిసి ఎవరినో సంతోష పెట్టడానికి పాపం చేయడం, ఎవరినో సంతోష పెట్టడానికి బ్రతకడం, ఎవరినో సంతోష పెట్టడానికి నీకున్నటువంటి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటే నష్టపోయేది ఎవరు? మనమే. ఈరోజు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మనం తీసుకునే తీర్మానాలు ఎలా ఉంటున్నాయి? మనం వేసే అడుగులు ఆశీర్వాదకరంగా ఉన్నాయా, దీవెనకరంగా మాదిరికరంగా ఉన్నాయా, ఇంకొకరు నష్టపోయేలాగా ఉందా? ఎలా ఉంటున్నాయి మన అడుగులు, మన తీర్పులు, మన తీర్మానాలు ఎలా ఉంటున్నాయి? ఏం చూస్తున్నావు ఎదుటి వ్యక్తిలో? బరబ్బాలో యూదులు ఏం చూశారో, ఇతని ద్వారా విడుదల వస్తుంది. ఎవరి ద్వారా విడుదల వస్తుందండి? గొర్రెపిల్లలాగా ఆయన మన లోకానికి వచ్చి దేవుని గొర్రెపిల్లలాగా పస్కా బలి పశువుగా ఆయన వధించబడి ఆయన రక్తముతో మనల్ని కడిగాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఆ వాక్యాలు గమనించలేకపోతున్నారు. మత్తయి సువార్త నుంచి యెషయా గ్రంథములో ఆ యెషయా ప్రవక్త చెప్పాడు, 730 సంవత్సరాల క్రితమే కన్యక గర్భాన పుడతాడు, పరిశుద్ధుడిగా జన్మిస్తాడు, ఆయన రక్తం కారుస్తాడు. 53 దావీదు యెషయా గ్రంథములో ఆయన వధించబడిన గొర్రెపిల్లగా ఉంటాడు, ఆయన మరణిస్తాడు, తిరిగి లేస్తాడు, ఆయన ద్వారానే మీకు రక్షణ. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో, మీకా గ్రంథములో మోషే గారు చెప్పారు. ఎంతమంది దైవజనులు చెప్పారో అవన్నీ మర్చిపోయారండి. ఈ రోజున మనం కూడా అలాగే ఉంటున్నాం. చాలాసార్లు ఎన్ని వాక్యాలు వింటున్నాం, ఎన్ని వర్తమానాలు వింటున్నాం, కానీ మనలో పరివర్తన వస్తుందా? మనలో మార్పు వస్తుందా? ఈ రోజున నువ్వు ఎలా ఉన్నావు? ఒక ప్రశ్న వేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. బరబ్బా అనగా ఆ తండ్రికి కుమారుడు. రెండవ అర్థం ఏంటండి? ఉద్రేకపూరుడు, నష్టజాతకుడు. అందుకే హంతకుడుగా మారాడు. ఈ రోజున ఇంతకాలం ఏమో నీకు బరబ్బా గురించి ఎంతవరకు తెలుసో నాకైతే తెలీదు. ఇంతకాలం నీకు బరబ్బా అనడం తెలుసు, కానీ యేసుప్రభు ఏం చేశాడో తెలుసండి? ఆయన ప్రేమ ఎంత అమూల్యమైందో తెలుసండి. వీళ్ళందరూ కూడా గోల్ చేస్తున్నారు, బరబ్బాని విడిపించండి, యేసుని సిలువ వేయండి అంటే ఆ బరబ్బా స్థానంలోనికి యేసయ్య వచ్చేసాడండి. ఆ బరబ్బా స్థానంలోనికి, ఆ సిలువ వేయబడినటువంటి స్థానంలోనికి వచ్చి బరబ్బా స్థితిని తీసుకున్నాడు. బరబ్బా మీద ఉన్నటువంటి శాపాన్ని తీసుకున్నాడు. ఆ బరబ్బా స్థానంలోనికి యేసు ప్రభు వెళ్ళిపోయాడు, బరబ్బాని విడిపించేశాడు. ఈ రోజున బరబ్బా ఎవరో తెలుసా? ఆ బరబ్బా లాంటి మనస్తత్వం కలిగిన వారమే. తిరుగుబాటు స్వభావం, తీర్పు తీర్చే స్వభావం, తిరగబడేటువంటి స్వభావం, కోపం, పాపం, రోషం. ఎందుకండి? పనికి మాలిన రోషం, పనికి మాలిన మాటలు. ఎంతకాలం మాట్లాడతాం? ఎంతకాలం దేవుడిని ఆయాసపరుస్తాం? ఎంతకాలం దేవుడిని దుఃఖపెడతాం? ఈ రోజు దేవుడు దీన్ని చూసి సంతోషిస్తున్నాడా? ఈ రోజు దేవుడు దీన్ని చూసి ఆనందిస్తున్నాడా? నీ ప్రవర్తన చూసి సంతోషిస్తున్నాడా? ఒకవేళ బరబ్బాను చూసినట్లే ఆయన చూసి నీ గురించి బాధపడుతున్నాడా? మరలా వేదన పడుతున్నాడా? మరలా కలత చెందుతున్నాడా? మార్పు చెందేవా? ఇన్ని సంవత్సరాలైందే రక్షణ పొంది, ఇన్ని సంవత్సరాల నుంచి బల్లారాధన తీసుకున్నావే, ఇన్ని సంవత్సరాల నుంచి దేవుడు వెంబడేసిన నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఎంతమందికి మాదిరికరంగా ఉంది? దేవుడిని సంతోష పెడుతున్నామా? ఈ రోజున నువ్వు ఆ దేవుడికి కుమారుడు అని దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడా? ఈ సాక్ష్యం ఏంటి? ఒకసారి అడుగు, నిన్ను నువ్వే అడుగు, కళ్ళు మూసుకుని, ప్రభువా నేను నీ కుమారుడేనా? ఇంకా మార్పు చెందనటువంటి ఆ ఉద్రేకపూరుడు నాలో ఉన్నాడా? ఆ ఉద్రేకపూర్వకమైనటువంటి జీవితం నాలో ఉందా? ఇంకా అలా గనక ఉన్నట్లయితే నువ్వు సిలువేస్తున్నావు ఈ రోజున యేసయ్యని. మళ్ళీ సిలువేస్తున్నావు, మళ్ళీ ఆయన గాయాలు రేపుతున్నావు. ఇంకా ఉద్రేకపూరితమైనటువంటి జీవితం, మాట్లాడితే కోపం, తిరుగుబాటు స్వభావం. దేనికి ఆ తిరుగుబాటు స్వభావం? ఆ బరబ్బా హంతకుడుగా, బందిపోడు దొంగగా మారితే యేసయ్యకి ఏమైనా సంతోషం అనిపించిందా? ఆ బరబ్బా స్థానంలోనికి యేసయ్య వచ్చేసాడండి. దేవునికి స్తోత్ర. నువ్వు మారకపోతే, నీ మాటలు ఈ రోజున అలా గాయపరిచేటువంటి రీతిగానే ఉంటే, ఈ రోజున నీ మాటలు ఉద్రేకపూర్వంతో వచ్చేస్తే, అవి నీ కంట్రోల్ తప్పితే నువ్వు బరబ్బవే. మార్పు లేనటువంటి స్థితిలో గనక ఈ రోజు నీ మాట తీరు ఉంటే, నీ ప్రవర్తన ఉంటే,
నువ్వు ఎంచుకున్న మార్గము తిరుగుబాటు స్వభావమే అయితే మార్పు చెందనటువంటి బరబ్బావే ఈ లెంట్ డేస్లోనైనా, ఈ శ్రమకాల ధ్యానములోనైనా ఈ రోజున ఆ బరబ్బాగా ఉండటానికి వీల్లేదు. బరబ్బాలో 2 పేర్లు ఉన్నాయి. ఒకటి ఆ తండ్రికి కుమారుడు, రెండవది ఎవరు? ఉద్రేకపూరుడు. రెండిట్లో ఈ రోజున ఏ మార్గం నువ్వు ఎంచుకొని బయటికి వెళ్తావు? ఒకవేళ ఇంకా నీలో ఉద్రేక చావట్లేదు అంటే, ఆ పనికి మాలినవాడుగా, పనికి మాలిన దానిగా ఈరోజు మనం ఇంకా అలాగే గనక ఉండిపోతున్నట్లయితే జరిగేది ఏంటో తెలుసండి? నువ్వు మరలా 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 దేవుని గాయాలు రేపుతున్నావు. ఆ మార్పు చెందని ఉద్రేకపరుడైనటువంటి బరబ్బాని బట్టే యేసయ్య సిలువ వేయబడ్డాడు, సిలువ అప్పగించబడింది. బరబ్బా స్థానంలోనికి యేసయ్య వెళ్ళిపోయాడు. ఈరోజు నువ్వు ఇంకా అలాగే ఉంటే ఆయన మరలా నువ్వు సిలువేస్తున్నావు. నీ మాటలు ఎలా ఉన్నాయి? నీ మాటలు ఎలా రావాలి? ఉప్పు వేసినట్లు కృపాసహిత ట్రై చేయి. కొంతకాలం నటించు, ప్రేమగా నటించు, కొంతకాలం ఓర్చుకున్నట్టు నటించు. ఆ నటించడం ఓర్చుకోవటం ఒక రోజున అదే రీతిలో వెళ్ళిపోతావు. తగ్గించుకో. ఆ దేవుడికి కుమారుడిగా, కుమార్తెగా బ్రతుకు. ఈరోజు నేను నేర్చుకున్న ఈ శ్రమకాల ధ్యానముల్లో మనం ఏ ధ్యానంకి వెళ్ళామంటే బరబ్బా గురించి. బరబ్బాలో ఒకటి దేవుడికి ఇష్టము లేనటువంటిది, కానీ దేవుడి ప్రణాళిక ఏంటి? బర్ ప్లస్ అబ్బా. మొదటి అర్థం ఏంటో తెలుసండి? ఆ తండ్రికి కుమారుడుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఒకవేళ కనుక యేసుప్రభుని అంగీకరించి, యేసుప్రభుని వెంబడించి, యేసుప్రభు మార్గంలో నడిస్తే ఆ ఉద్రేకాన్ని ఇటు మళ్ళించుంటే ఈయనొక గొప్ప శిష్యుడైపోయాడు. బహుజాగ్రత్త. నువ్వు శిష్యుడు అవుతున్నావా లేదా? ఉద్రేకపూరుడుగా ఉండి శిష్యత్వం కోల్పోతున్నామా? కుమారత్వం కోల్పోతున్నామా? కుమార్తెగా, కుమారుడిగా ఉండవలసిన ఆ కుమారత్వం కోల్పోతున్నామా? ఆయన కోల్పోయాడు. ఆయన 2వ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఉద్రేకం, అధికారం, రోషం, పనికి మాలిన రోషం, పౌరుషం. దేవుడు అలాగే చెప్పాడా? దేవుడు ఆ మార్గాన్ని ఎంచుకున్నాడా? ఆయన ఏ మార్గాన్ని ఎంచుకున్నాడో నువ్వు ఆ మార్గాన్ని ఎంచుకోవాలి. ఆయన ప్రాణాలను సహితము పెట్టేశాడండి. ప్రాణాలను సహితము అర్పించేశాడు. ప్రాణ త్యాగం చేసేసాడండి. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ గుండె మీద చెయ్యేసుకొని అడుగు. నీ గుండె శబ్దమేకి నువ్వేంటో తెలుసు. ఈ శరీరానికి ఆ గుండె అలా అతుక్కుపోయి ఉంది కదా. ఈ శరీరంలో ఆ గుండె అమర్చబడి ఉంది కదా. నువ్వు అబద్ధం చెప్పినా ఇది నిజం చెప్పేస్తుంది. నీ పెదాల అబద్ధం పలికినా ఆ గుండె ఎక్కడుందండి? నీ లోపల దాచబడి ఉన్నది, అది చెప్పేస్తుంది. నువ్వు ఇది, నువ్వు మొదటి మార్గంలో లేవు, నువ్వు 2వ మార్గంలో ఉన్న ఉద్రేకపూరుడు అయినటువంటి వాడవే. దేవుని మరలా సిలువ వేస్తున్నటువంటి ఆ ఉద్రేకపూరుడైన బరబ్బాలాగా ఉన్నావని నీ నాలుక నువ్వు అబద్ధం చెప్పినా ఆ లోపల ఉన్న ఆ గుండె శబ్దం నీకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. ఆపేద్దామండి. దేవునికి వ్యతిరేకమైన మాటలు, దేవునికి వ్యతిరేకం అంటే దేవుడికి వ్యతిరేకం అంటే దేవుడి దగ్గరకు వచ్చే దేవా అంటే అవ్వదు. దేవుడు మనకొక కుటుంబం ఇచ్చాడు. ఆ కుటుంబంలో దేవుడు మనకొక సంఘం ఇచ్చాడు. ఆ సంఘములో నీకొక పరిధి ఉన్నది. ఆ పరిధిలో నీ సాక్ష్యం ఏంటి? అది ఈరోజు నీ సాక్ష్యం.